జీవంలోనికి దాటి వెళ్ళడానికి ఒక చక్కని మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. అదే విషయాన్ని రోమపత్రికలో మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయంలో మరి 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షణ. ఒకటేంటి ఆయన రక్తం వలన నీతిమంతులుగా మార్చబడుతున్నాం. రెండవది ఏంటంటే, ఉగ్రత నుండి రక్షించబడతా ఉన్నాం. అలాగే ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షించబడదము. అంటే ఆయన వలన రక్షణ వచ్చింది. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొందిన. సమాధానం అంటే ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి. సమాధానపరచువారు ఎవరిలో సమాధానం ఉంటుంది అంటే దేవునికి ఇష్టలైన వారిలో సమాధానం. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆనాడు గొర్రెల కాపరులకి దేవదూత వచ్చి చెప్పాడనమాట. ఎవరికి సమాధానం అంటే భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. కాబట్టి ఈ 4 యేసుక్రీస్తు మరణము ద్వారా ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించినాడు. దీని యొక్క భావమే 12వ వచనం నుండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమయ్యను. చూడండి, మనం పాపం చేయని అవసరం. మనము పుట్టిన తర్వాత ఏ పాపం చేయకపోయినా మనలో పాపము ఉన్నది అంటున్నాడు దేవుడు. అర్థమైందా? దావీదు ముందుగానే గ్రహించాడు. 51వ దావీదు కీర్తనలో, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను పిండముగా ఉన్నప్పుడే నేను పాపిని అంటున్నాడు. ఈనాడు చాలామంది ఏంటంటే, నేనే పాపం చేయలేదు, నాకు అసలు పాపం అంటే ఏంటో తెలియదు. ఎలాగా? దావీదేమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపము చేశాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నేను పాపినని ఒప్పుకుంటారో, పాపములు విడిచిపెడతారో వారే దేవుని బిడ్డలు. తరువాత చదువుదాం. ఏలైనగా 13వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దొరక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము. అంటే ధర్మశాస్త్రం రాకముందు ఏది పాపమో ఏది పాపం కాదో తెలియలే మనుషులకి. పాపం అనేది ఉంది కానీ ఏది పాపము ఏది పాపం కాదు అనేది తెలియలేదు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏది పాపము మనకి తెలపబడింది. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైనను దానము అనేకులకు విస్తరించింది. అంటే దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా అనేకులకు విస్తరించింది. అంటే ఆదాము చేసిన పాపం ద్వారా ఎలాగైతే అందరికీ పాపం అంటుకుందో, మరి యేసుక్రీస్తు కృప అనేది అందరికీ అంటుకోవాలా. అర్థమైందా? ఒకళ్ళ అనారోగ్యం ఈజీగా అంటుకుంటుంది. చాలాసార్లు చెప్తాను కదా, ఒకళ్ళ వాడు జలుబు చేసింది, హచ్ ఎంత తుమ్మాడంటే అది నాకు వద్దన్నా కానీ వచ్చేది. కానీ ఆరోగ్యవంతుడు తుమ్మాడు అనుకోండి, ఆరోగ్యం వెళ్తుందా? ఎవరికన్నా ఆరోగ్యం వెళ్తుంది మళ్ళీ. అదేనమాట, అదే దీని అర్థం. ఆదాము చేసిన పాపాన్ని బట్టి అయితే అందరికీ పాపం వచ్చేసింది, కానీ యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధత వలన అందరికీ పరిశుద్ధత రాలా. కానీ ఎవరికి వచ్చింది అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారికి ఆ కృప అనేది దొరికిందనమాట. అది దీని యొక్క భావం. తర్వాత అర్థం చేసుకోండి. మరి ఈ వాక్యము చాలా చాలా మర్మముగా ఉంటుంది. కాబట్టి 15వ వచనం, అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. అదనమాట దాని యొక్క. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువ దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించును. మరియు
ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. ఎలనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణం. ఇదంతా చాలా స్టోరీ ఉంది, మనము అదంతా అవసరం లేదు. కానీ ఒక ఆదాము ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. అలాగే 19 చదవండి అమ్మా, రోమా 5:19. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చాలు, చూసారా? ఆదాము వలన ఏమొచ్చిందంట? అవిధేయులు అయిపోయారు, మనుషులందరూ పాపులుగా మారిపోయారు. కానీ యేసుక్రీస్తు వలన మనము విధేయులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆదాము చనిపోయినాడు, కానీ యేసుక్రీస్తు ఆయన జన్మించి మన కొరకు మన శిక్షను ఆయన పొంది, మన స్థానంలో ఆయన పొంది, మనము మరి మంచిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మరి ఆయన మన శిక్ష ఆయన పొందినా కానీ శిక్ష తప్పింది కదా. ఇప్పుడు సిలువ మీద ఉన్న మొదటి దొంగ ప్రార్థన విని వాడిని క్షమించి వీడు సిలువ మీద నుండి కిందకి దిగిపోయి లేకపోతే ఎక్కడో ఇంటి దగ్గర ఉండును గాక అన్నాడు అనుకో ప్రభు. ఏమాడు? సిలువ మీద మాయమైపోయి ఎక్కడుండేవాడు? ఇంటి దగ్గర ఉండేవాడు. ఇంటి దగ్గర ఉండి మరలా వాడు పాపం చేసుకుంటా బ్రతికితే ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. యేసుప్రభు సిలువ మీద మరణించాడు, కానీ మన శిక్షణ ఆయన భరించాడు. కానీ ఆయన మన కొరకు శిక్ష భరించాడు కదా. ఇక నుండి నేను పాపం చేయకుండా, ఇక నుండి నీతిగా జీవించాలి నేను అనుకున్నవాడికి యేసుక్రీస్తు యొక్క ఆ మరణము, ఆ రక్తం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ లేని ఎడల ఏమీ. కొంతమంది వ్యాక్సిన్ తయారు చేస్తే, లేకపోతే కొన్ని మందులు ఉంటాయి, మందులు వ్యాధికి ఆ మందు ఉన్నది, కానీ మందు వేసుకోకపోతే ఏం ప్రయోజనం? అంతే కదా. అది ఒక వింత వ్యాధి, ఆ వ్యాధికి మందు ఉందయ్యా పలానా చోట అన్నప్పటికీ కూడా దాన్ని నమ్మకుండా లేకపోతే నిర్లక్ష్యం చేసుకుంటా అలాగే ఉంటే ప్రియమైన దేవునులారా దానివలన ఆ వ్యాధి తగ్గదన్నమాట. కాబట్టి మనమందరం కూడా యేసుప్రభు మరణించాడు, మంచిదే. కానీ మరి ఆ మంచిని మనము ఉపయోగించుకోవాలి, మనము ప్రయోజనకరముగా మనము దానిని మార్చుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక అనమాట, దేవుని కోరిక అది. కానీ మనము అలా కాకుండా ఆయన మరణించాడులే మనము ఏడ్చుకుంటూ కూర్చుందాం అనుకుంటే అక్కడతో కాదు. మనము ఆయన ఏది చెప్పాడో దానిని మనము చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మన కోసం ఏడవాలి, మన రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి, మన పాపములు యేసు రక్తంలో కడుక్కోవాలి, మారు మనసు పొందాలి. ఇలాగ చేసుకుంటే ఆ దేవుని యొక్క శిలువ మరణము మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి అట్రీతిగా మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.